బయట చాలామందికి ఆయన ఇంట్రోవర్ట్ లాగా కనిపిస్తారు కానీ లోపల విపరీతమైన క్వెస్ట్ ఉంది ఆయనకి. అవును. తెలుసుకోవాలి, శోధించాలి, తపన. సాధించాలి రెండూ ఉన్నాయి. సో చూసే తపన వాళ్ళకి ఉంది. అంటే బయట వాళ్ళకి ఆయన ఒక ఇంట్రోవర్ట్. ఆయన తరచూ నేను ఈ పుస్తకం చదివాను, ఫలానా అంశం అందులోంచి నేను తీసుకున్నానని చెప్పినప్పుడు వినేవాళ్ళు కొంత ఆశ్చర్యపోవచ్చు. కానీ ఎంతో చదివిన తర్వాత కానీ ఎంతో ఆలోచన చేసిన తర్వాత కానీ ఒక మాట మాట్లాడరు. సినిమా హీరోగా ఆయన మిస్ మ్యాచ్ అయిన సినిమాలు చాలా చేశాడు. అది ఆయనకు తెలుసు స్పష్టంగానే. ఇది ఎందుకు చేస్తున్నాము అనేది కూడా తెలుసు ఆయనకి. అంటే ఒకసారి త్రివిక్రమరావు గారు, విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారు ఒక మాట అన్నాడు. ఆయన బ్యానర్లో సినిమా చేస్తున్నప్పుడు బద్రి, పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడాను రెమ్యూనరేషన్ విషయం. ఆయన ఏదో లేదండి, మీరు సీనియర్ ప్రొడ్యూసరు, ఎప్పుడో రామారావు గారి రోజుల నుంచి మీరు ఉన్నారు, మీరు ఎలా ఇవ్వదలుచుకుంటే అలా ఇవ్వండి అన్నాడు. తను ఏమీ మాట్లాడలేదు. లేదు నా ముందు సినిమాకి ఎంత ఇచ్చారు, దాని మీద ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇలా ఏదో ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన అలా అనలేదు. సరే నేను కొంత అమౌంట్ ఇచ్చేశాను. ఆ తర్వాత సడన్గా ఒకరోజు వచ్చి అప్పటికి ఇంకా ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. అడ్వాన్స్గా ఇచ్చానని మాత్రమే అనుకున్నట్టు త్రివిక్రమరావు గారు. అనుకున్న తర్వాత ఈయన ఒకసారి వచ్చి, మా ఫ్రెండ్ ఒకడు చాలా సఫరింగ్లో ఉన్నాడండి, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాడు, నాకు మొత్తం ఇచ్చేసారా మీరు తెలియదు, మీరు అమౌంట్ ఇచ్చారు నాకు, అది తీసుకున్నాను నేను, అది అయిపోయిందా, అది టోటల్ నా రెమ్యూనరేషనా కాదా తెలియదు, కానీ నాకైతే వాడి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది, ఏంటి నా పరిస్థితి అని అడిగాడట. వచ్చి అడిగితే, నేను ఇచ్చింది అడ్వాన్స్ కదా, నీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా ఉంది, అతనికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావో చెప్తే నేను అది అరేంజ్ చేస్తాను ఒక గంటలో అన్నట్టు. ఆయన దీన్ని ఆయన అప్పట్లో ప్రెస్తో షేర్ చేసుకున్నాడు త్రివిక్రమరావు గారు. అలాంటి ధోరణిలో ఉండేవాడు ఆయన. ఇలా పక్క వాళ్ళకి సహాయం చేయటము, వాళ్ళ గురించి అది ఆయన పొలిటికల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత కూడా కనిపిస్తుంది. అది కంటిన్యూ అవుతుందండి. అది కంటిన్యూ అవుతుంది ఆ ధోరణి. ఇలా ఒక భిన్నమైనటువంటి పర్సనాలిటీ పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు ఎంటర్ అయినటువంటి హీరోలు, వీళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఆయన సినిమాల్లోనే కనిపిస్తుంది. అది ఆ భిన్నత్వం. ఆయన ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో కాదు అనేది. ఆ రెగ్యులర్ కమర్షియల్ హీరోగా అనిపింపజేయటం కోసం కొన్ని సినిమాలు చేశాడు ఆయన. కానీ ప్రతి సినిమాలోనూ, ఈవెన్ ఆయన గుడుంబా శంకర్లో ఆ టైంలో జరిగినటువంటి యాసిడ్ దాడులు, వీటిని రిప్రజెంట్ చేస్తూ, అంటే ఆ సమస్యను అడ్రస్ చేస్తూ ఏం చేయాలి అనే ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక పాట పెట్టాడు దానిలో. ఇలా ప్రతి సినిమాలోనూ అప్పటి సమాజం ఏ సమస్య వైపు చూస్తోందో దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం తన సినిమాలో ఒక పాట రూపంలోనో, ఒక సన్నివేశం రూపంలోనో, ఏదో ఒక చోట దాన్ని అకామిడేట్ చేసేవాడు ఆయన. ఈ ధోరణి ఒక దశలో, అంటే దుక్కిపాటి మధుసూదన్ రావు గారి దగ్గర కనిపించేది. ఆయన కూడా తన స్క్రిప్టుల్లో అలాంటి ఇవి జొప్పించేవాడు. అందుకని ఆయన శ్రీశ్రీ వీళ్ళందరితోనూ కూర్చుని దాన్ని డిజైన్ చేసేవాడు. ఈయన కూడా అలాగే డిజైన్ చేసేవాడు. అంటే విశ్వనాథ్ గారి మీద ఆ ప్రభావం ఉండేది, దుక్కిపాటి గారి ప్రభావం. ఆయన మీద శాంతారాం అలాగే దుక్కిపాటి వాళ్ళిద్దరి ప్రభావం ఉండటం వల్ల కొంచెం సామాజిక అంశాలు స్పృశించేటువంటి ప్రయత్నం చేసేవాడు విశ్వనాథ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ హీరో మాత్రమే. ఆయన ఒకే ఒక సినిమా డైరెక్ట్ చేశారు. అది పక్కన పెట్టేస్తే మిగిలిన సినిమాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకి చాలా క్లియర్గా, ఇది పవన్ కళ్యాణ్ డిజైన్ చేసినటువంటి వ్యవహారం అనేది మనకు అర్థమైపోతుంది. అట్లా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవటం, అలాగే స్టైల్స్ విషయంలో కావచ్చు, ఆ జనరేషన్కి కనెక్ట్ అవ్వాలి అనేటువంటి తాపత్రయం. తన సినిమాని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉన్నారో తను అలా ఉండటం, వాళ్ళకంటే ఒక అడుగు ముందుకేసి ఉండటం, దీనికి సంబంధించి కూడా విపరీతమైన పరిశోధన చేసేవాడు ఆయన.